హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బయట చలైతే విపరీతంగా ఉంటుంది కదా! అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇక్కడైతే మా పాప హాయ్ చెప్తుంది వీడియో ఆన్ చేయంగానే. ఈ చలికి ఈవినింగ్ పూట వేడివేడిగా ఏమన్నా స్నాక్స్ తినాలనిపించింది. అందుకని ఫస్ట్ టైం అయితే వెజ్ మోమోస్ అయితే ట్రై చేశాను. ఈ మోమోస్ అనేవి నేను తినటం కూడా ఇదే మొదటిసారి, చేయటం కూడా ఇదే మొదటిసారండి. ఎందుకో చాలా రోజుల నుంచి తినాలనిపిస్తుంది. అందుకని ఇప్పుడు చేశాను. ఈ మోమోస్ కోసం అని చెప్పేసి క్యాబేజ్ కూడా తెప్పించాను. ముందుగా ప్రిపరేషన్ కోసమైతే ఒక కప్పు మైదా పిండి తీసుకొని కొంచెం ఉప్పు అలానే నూనె వేసుకొని వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దీన్నైతే పక్క నుంచి కొంచెం సేపు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే ఇక్కడ మోమోస్లోకి స్టఫింగ్ కోసం అయితే ఆనియన్స్ అలానే క్యాబేజ్, క్యారెట్, మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి అలానే కొంచెం అల్లం వెల్లుల్లి కూడా తీసుకొని వెజిటేబుల్ చాపర్ ఉంటుంది కదండి, అందులో వేసుకొని అయితే చాప్ చేసుకోవాలి. మిక్సీలో వేస్తే మరీ మెత్తగా అయిపోతాయి కదా, అందుకని వీటిలో అయితే కొంచెం కోర్సుగా బ్లెండ్ అవుతుంది. మోమోస్ అనేవి మైదా పిండితో చేస్తాం కదా, హెల్త్కి అనేది అంత మంచిది కాదు. కానీ ఎప్పుడన్నా ఒకసారి అయితే ట్రై చేయొచ్చు అనిపించింది. కిడ్స్కి మంచిది కాదు, అలానే ఎవరికైనా సరే మైదా పిండి హెల్త్కి మంచిది కాదు కదా. నెక్స్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మనం చాప్ చేసి పెట్టుకున్న వెజ్జెస్ అన్నిటిని కూడా వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. మర్చిపోయాను, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మరీ బాగా ఫ్రై అవ్వనవసరం లేదండి, కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. వెజ్జీస్ అన్ని ఫ్రై అయిన తర్వాత మీ స్పైసీనెస్కి తగ్గట్లు కొంచెం కారం అలానే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం ట్యాంగీ ఫ్లేవర్ కోసం అయితే కొంచెం టమాటా సాస్ వేసుకొని అంతా కలిసే వరకు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కొంచెం సోయా సాస్ అలానే పెరి పెరి కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. నేను కూడా యూట్యూబ్లో చేశానండి. చెప్పాను కదా, నేను కూడా చేయటం ఇదే మొదటిసారని. అంతా కూల్ అయిన తర్వాత అయితే ఇందులో కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకొని ఈ మిక్స్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే మనం ముందుగా కలిపి పక్కన ఉంచుకున్నాం కదండి మైదా పిండిని, ఇదైతే మనం రెగ్యులర్గా చేసుకుంటాం కదా, అలా చపాతీలాగా చేసుకోవాలి. చేసుకొని గిన్నె ఉంటుంది కదండి, దాంతో అయితే రౌండ్ షేప్ వచ్చేలాగా అయితే కట్ చేసుకున్నాను. చపాతీ అనేది మరీ పలచగా ఉండేలా చేసుకోకూడదు. అలా చేస్తే మనం స్టీమ్ చేసేటప్పుడు అయితే దానికి అతుక్కుపోయే ఛాన్స్ ఉంటుంది. ప్రాసెస్ కొంచెం లెంతీ అనిపించింది, కానీ ఏం చేస్తాం, క్రేవింగ్స్ తగ్గాలంటే చేసుకోవాలి కదా. బయట చలి కూడా అలా ఉంటుంది మరి. ఈ చలికి బయట ఫుడ్ ఏం తినకపోయినా అలానే స్వీట్స్ కూడా తినకపోయినా ముక్కలేంటో పట్టేసినట్టు ఉంటున్నాయి. అన్నీ అయితే ఇలా చిన్న చిన్న చపాతీలాగా చేసుకున్న తర్వాత చపాతీని అన్ని షేప్స్లా చేసుకొని పక్కనుంచుకున్న తర్వాత మోమోస్లోకి చట్నీ అయితే కావాలి కదా. ఇందుకోసం అయితే నేను 3 చిన్న టమాటాలు అలానే మీ కారానికి సరిపడా మిర్చి అలానే పొట్టు తీసిన వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని వాటర్లో అయితే ఉడకబెట్టుకున్నాను. ఈ చట్నీ అయితే వీడియోస్లో చూసి ఇన్స్పైర్ అయి చేశాను, కానీ టొమాటో కెచప్తో తింటే బాగుండిద్ది అనిపించింది. ఇక్కడైతే మా పెద్దమ్మాయి తన ఆయుధాలు తీసుకుని అయితే వచ్చింది. అంతా చేయడం అయిపోయిన తర్వాత పిండివు నేను కూడా చేస్తా అని. ఇప్పుడు మెయిన్ పార్ట్ ఏంటంటే మోమోస్లో చేయటం. మనం ఫస్ట్ టైం కదా, ఆ షేప్స్ అన్నీ అంత కరెక్ట్గా అయితే రాలేదు. ఇంకా మన షేప్స్ లాగా చేసుకున్న చపాతీలను తీసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెజ్ స్టఫింగ్ ఉంటుంది కదా, అది కూడా పెట్టేసుకొని రౌండ్లా చుట్టేసుకోవటమే. అదేనండి మోదకాలు అంటారు కదా, అలాగే చాలామంది అయితే డిఫరెంట్ షేప్స్లో కూడా చేస్తున్నారు. నాకైతే ఈ షేపే వచ్చింది. నెక్స్ట్ అయితే మనం మోమోస్ చట్నీ కోసం అయితే ఇక్కడ ఇవి కూడా కుక్ అయిపోయాయి. చట్నీ చేయడం కోసం అయితే ఇవి కొంచెం కూల్ అవ్వాలి కదా, ఈ లోపు అయితే మోమోస్ని కూడా స్టీమ్ చేసుకుందాము. స్టీమ్ కోసం అయితే గిన్నె తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని అయితే ఇక్కడ స్టీమర్ ఉంటుంది కదా, దాన్ని అయితే యూస్ చేశాను నేను ఇక్కడ. లేదంటే ఇడ్లీ పాత్రలో కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే అసలు ఆయిల్ అనేది యూస్ చేయలేదు. మోమోస్కి లైట్గా ఆయిల్తో బ్రష్ చేసి ఉంటే సరిపోయేది. మీరు చేసేటప్పుడు అయితే కంపల్సరీగా మోమోస్కి ఆయిల్ అప్లై చేయండి లైట్గా, అతుక్కోకుండా అయితే వస్తాయి. నెక్స్ట్ అయితే ఇక్కడ టొమాటోలపై ఉన్న పీల్ని తీసేసి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం మెత్తగా అయితే మిక్సీ చేసుకోవాలి, మనం నార్మల్గా చేసుకునే పచ్చడిలా కాకుండా. 10 to 15 మినిట్స్ లోపు అయితే మోమోస్ కూడా కుక్ అయిపోతాయండి. నేను కూడా యూట్యూబ్లో చూసి చేశానని చెప్పాను కదా, ఫస్ట్ టైం అయితే చేశాను. కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి, నెక్స్ట్ టైం చేసినప్పుడు అవి కరెక్ట్ చేసుకోవాలి. ఈ కూల్ వెదర్కి హాట్గా ఇవి తింటుంటే భలే ఉంది. 1, 2 తినగలిగాము, కానీ అలవాట్లేదు కదా, ఎక్కువ తినలేకపోయాము. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.